గుడ్ మార్నింగ్. సండే మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి షాక్ ఇచ్చిన సర్పంచ్లు. మంత్రి రావెల ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక. జగన్ కి మానసిక స్థితి సరిగా లేక పగటి కలలు కంటున్నాడని రావెల ఆరోపణ. ఆదివారం రెండో విడత పల్స్ పోలియో. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డిఎంఎండ్హెచ్ఓ సూచన. మోన్సాంటోను నియంత్రించండి. బీటీ ప్రతి విత్తనాల ధరలను తగ్గించండి. కిసాన్ మోర్చా సమావేశంలో రైతు నేతల డిమాండ్. గోరంటలో వైభవంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుడిని దర్శించుకున్న స్వరూపానంద స్వామి. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, ఎన్నికల సమయం కాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలలో వలసలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 50 మంది వైసీపీ సర్పంచ్లు మంత్రి రావెల ఆధ్వర్యంలో నిన్న టీడీపీలో చేరారు. రాజధాని గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఎలక్షన్స్ లేకపోయినప్పటికీ రాజకీయ పార్టీల్లో వలసలు ఆరంభమయ్యాయి. ఈ మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గం మరికొన్ని మండలాలకు చెందిన వైసీపీ సర్పంచ్లు టీడీపీలో చేరారు. మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు నుండి విజయవాడ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి సర్పంచ్లు టీడీపీలో చేరుతున్నారని రావెల తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ కి మానసిక స్థితి సరిగా లేక అధికారం కోసం పగటికల్లు కంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత, ఆయన మీద ఉన్నటువంటి ఒక భరోసా, ఆయన మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఆయన పరిపాలన అనుభవం, ఆయన గత అనుభవం మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, దృఢమైన నమ్మకంతో ఇవాళ పెట్టుబడులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అభివృద్ధి కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము కలుపుని పోతాం. ఈ రాష్ట్ర బాగుపడాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని మాతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి, కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధమే. ఈ జగన్ ఒక పగటి కళ్ళకు అంటా ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నట్టు కళ్ళకు వస్తున్నాయి, ఆయనకు శిక్ష పడినట్టు కళ్ళ వస్తున్నాయి, ఆయన పార్టీ నిర్వీర్యమైనట్టు కళ్ళలోకి వస్తూ ఆ కళల్లో ఆయన భయపడిపోయి ఆయన గందరగోళం పరిస్థితికి వెళ్ళి మతిస్థిమితం కోల్పోయి భయంతో, ఆందోళనతో, అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ జిల్లాలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా 4,60,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి సూచించారు. తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండో విడత నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 4,60,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు డిఎంహెచ్ఓ వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి 5 సంవత్సరాలకు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె తెలిపారు. బస్ స్టాండ్లో, తర్వాత రైల్వే స్టేషన్స్లో పెట్టి 24x7 24 అవర్స్ కూడా వాళ్ళకి రౌండ్ ద క్లాక్ ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిస్డ్ చిల్డ్రన్ని కూడా కాకుండా అందరూ పిల్లల్ని ఇది అదనపు చుక్కలకు, రొటీన్ ఇమ్యునైజేషన్లో కాకుండా అదనపు చుక్కల కింద తీసుకొని ఈ పిల్లల్ని అందరినీ కూడా ఈ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ కూడా ఈ 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించి తర్వాత ఈ పోలియోని నిర్మూలించడానికి, అలానే ఆ పిల్లల్ని ఈ వ్యాధి నుంచి బారి నుంచి తప్పించడానికి తప్పనిసరిగా తల్లిదండ్రులందరూ కూడా మాతో సహకరించి పిల్లలందరినీ. బీటీ పత్తి విత్తన ధరల భారంపై నిన్న బ్రాడీపేటలో అఖిలపక్ష రైతాంగ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ రైతాంగ పక్ష నేతలు హాజరయ్యారు. బీటీ 1-2 పత్తి విత్తన ధరలను తగ్గించేలా మాన్సాంటో కంపెనీని నియంత్రించాలని యావత్ రైతాంగం కోరుకుంటుందని భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణారావు అన్నారు. వీటి పత్తి విత్తన ధరల నియంత్రణ కమిటీలో సభ్యునిగా నియమితులైన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతాంగ అభిప్రాయాలు స్వీకరించారు. శనివారం నగరంలోని బ్రాడీపేటలో రైతాంగ నేతలు జమ్ముల శ్యామ్ కిషోర్, కాళిదాసు తదితర రైతాంగ పక్ష ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాయల్టీ పేరుతో విత్తన ధరలను అధికంగా వసూలు చేస్తున్న మాన్సాంటోను నియంత్రించాలని ముక్త కంఠంతో కోరారు. అనంతరం సుగుణరావు మాట్లాడుతూ ఈ నెల 24న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి విత్తన ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో రైతాంగ అభిప్రాయాలను నివేదించి
మ్యాన్సాంటో మెడలు వంచే దిశగా కృషి చేస్తామని సుగన్ రావు ప్రకటించారు. BT2 కూడా మరి ఆ పురుగు నివారణ శక్తిని కోల్పోయిందా, BT2 విత్తనాలు వాడిన వాళ్ళు కూడా నష్టపోతున్నారా అనే అంశాల గురించి కూడా సవివరంగా మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి రావడం జరిగింది. అసలు ట్రేడ్ వాల్యూ వసూలు చేసే అధికారం మ్యాన్సాంటో కోల్పోయిందనే ఒక వాదన చాలామంది రైతు సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు వినబడుతుంది. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో వైభవంగా ముగిశాయి. దేవాలయంలో భగవంతుని దర్శిస్తే హృదయంలో పరమాత్మ దర్శనం కలుగుతుందని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రిలీజియన్ సొసైటీ ఆధ్వర్యంలో గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఉత్సవాల ముగింపులో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాల్గొని శ్రీవారికి విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ వీరభద్రస్వాములు కూడా ప్రత్యేక పూజలు చేశారు. సనాతన సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరముందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. గోరంట్లలో గత 14 ఏళ్లుగా నిరాటంకంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై ఆలయ కమిటీని అభినందించారు. దేవాలయాలకు వచ్చి స్వామిని దర్శించుకోవడం వల్ల అనేక శుభాలు కలుగుతాయన్నారు. అందుకే దేవాలయానికి రావడం చాలా అవసరం. దేవాలయంలో భగవంతుని దర్శిస్తే హృదయంలో పరమాత్మ ఎప్పటికైనా మనకి దర్శనమిస్తాడు. అలాంటి దేవాలయ వ్యవస్థ ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉన్నది. మార్చుకోవాలి, జీవన విధానంలో మార్పు రావాలి. కులాలకి, మతానికి, జాతికి, వర్గానికి అతీతమైన పరమాత్మ ఆ భగవంతుడిని తెలుసుకోవాలి. అలాంటి భగవంతుడిని తెలుసుకునే మార్గ దర్శనమే దేవాలయాలు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.